ఈ బెట్టింగ్ యాప్స్ ఆపాలరా అంటే మనం ఈ యూట్యూబర్ని తిడితే ఆగదు. ఎవరు చెప్పారు ఈ మాట? సరే నేను చెప్తే కాదంటారు కదా. మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూడు, ఎక్సలెంట్ స్పీచ్ అసెంబ్లీలో ఏం మాట్లాడినారా అంటే, ఇప్పుడు ఈ యూట్యూబ్ని తిట్టినంత మాత్రాన, ఇంకొకరిని తిట్టినంత మాత్రాన ఇది మారదు అన్నాడు. ఏంటి నిజమే కదా బా. ఇప్పుడు ఒక పెద్ద పైపు నాదే, ఆ కుళాయి నాదే. ఆ నీళ్ళు ఆపాలంటే పైపు నరుకుతావా లేకపోతే కుళాయిని ఆపుతావా? పైపు నరుక్కుంటా ఉంటావా, నీళ్ళు వచ్చనే ఉంటాయి. లేకపోతే కుళాయిని నరికేస్తావా? అటే కదా. పెద్ద ట్యాప్ పెట్టి పైప్ పెట్టి కుళాయి ఆపితే నీళ్ళు అయిపోతుంది. ఇది కూడా అంతే. మనకు విఆర్ రాజ్ అన్నట్టు నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, అంటే యాప్ కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళే బెట్టింగ్ యాప్ని ఫౌండర్లు, సీఈఓలు, డైరెక్టర్లు పెద్ద పెద్ద తోపులే ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు, ఒక సిస్టమే ఇన్వాల్వ్ అయి ఉన్నది. మన యూత్ని నాశనం చేసేదానికి పెద్ద పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మన 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 సిస్టంలోనే ఫాల్ట్ ఉన్నది అబ్బా. ఇక్కడ నేనేమంటున్నానంటే, మనకు అన్వేష్ పోరాడేది ఈ విషయంలో మాత్రం కరెక్టే. కాకపోతే బూతులు మాట్లాడకన్నా అంటే బాగుంటుంది లేడీస్ని తిట్టకన్నా. ఎందుకంటే గలీజ్ కదా మామ. అమ్మ చచ్చిపోయింది, లేకపోతే రంజరేఖం చేస్తుంది, లేకపోతే అది చేస్తుంది, కానీ కొంచెం గలీజ్గా ఉంటుంది. కానీ పోరాటంలో 100% పర్ఫెక్ట్. నేను అదే అనింది. కొన్ని వీడియోలు కూడా రీసెంట్ కూడా అదే చేసిన. రీసెంట్ కూడా నేను అదే చెప్పింది. మనం ఎట్లా అవగాహన తేవాలరా అంటే, భయంకరంగా అవగాహన అనేది తేవాలి పబ్లిక్లోకి. నెక్స్ట్ ఎవడైనా ఇప్పుడు అన్వేష్ చేసినాడు, లేదు ఇంకొకటి చేయాలా, అట్లా చాలామంది యూట్యూబర్లు అంతా ఏంద్రా అంటే, కొందరు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏంద్రా అంటే కొంచెం అడిగేయాలి. రీసెంట్గా సెలబ్రిటీ మీద, అలీ గారి మీద వీడియో చేసినాడు, బూతులు మాట్లాడాల. సో ఆ విధంగా బూతులు మాట్లాడకన్నా ప్రతి ఒక్కరు ఏంద్రా అంటే ముందుకు వచ్చి మాట్లాడి, బూతులు మాట్లాడకన్నా గలీజ్ పనికిరాదు. ఎందుకంటే ఫ్యామిలీలు చూస్తారు, తిట్టకూడదు అట్లా అమ్మ లెక్కలు అవన్నీ. సో అట్లా మనం మంచిగా వచ్చి చెప్పినాం ఇంకో పబ్లిక్లో, అంతెందుకు బా. నేనే సంఖ ముడ్డి పిర్ర దొడ్డిగా అంట, అది కూడా మాట్లాడద్దు అంటారు. అవి మాట్లాడడం తప్పులేదులే. కొన్ని విషయాల్లో సింక్ కావు. నేను కేజీ బియ్య కేజీ దొడ్డిగానే అట్లా. అది నేను రీసెంట్గా ఆ మాట అది కూడా అది గలీజు. సో కొన్ని మనం మాట్లాడకూడదు, కొన్ని సింకే వాటిలో మాట్లాడాలి. సో అట్లా ఏంటంటే బూతులు మాట్లాడకూడదు. సో ఇది పోరాటంలో కరెక్టే. కాకపోతే బూతులు మాట్లాడేది, మనకు యూట్యూబ్ అని తిట్టేది అదేం రాదు. మెయిన్ కుంభస్థలానే మాట్లాడాలా. సో ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పి. సరే అది వద్దంటే ఒకే ఒక్క అవకాశం, అదేందో నేను చెప్పనా. ఆ ఒకే ఒక అవకాశం ఏంటంటే అంటే, ఎవడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడో వాడిని మనం అసలు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవాలి. వాడికి కామెంట్ పెట్టి అందరూ తిట్టాలి. ఒక మంచి అవగాహన తేవాలి. ఎవడైతే ఏ సెలబ్రిటీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, లేకపోతే ఏ యూట్యూబర్ కానీ, ఎంత పెద్ద తురుం కానీ, మీరు వాడు వీడియో చూసినాడంటే అబ్బా వాడు మంచోడని కాదు. వాడు ఎంత మంచి అయినా కానీ వాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడంటే ఆనే అర్థమైపోతాడు వాడు స్వార్థపరుడని. అందుకే కదా నీకు అన్వేష్ చేయడంలో తప్పే లేదు లేబ్బా, కరెక్టే. అన్వేష్ చేయడంలో కరెక్ట్. ఎందుకంటే ఒక అవగాహన వచ్చింది పబ్లిక్. ఏంటంటే ఇప్పుడు ఒక మంచి అవగాహన వచ్చింది. రేపు ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా కింద వచ్చి మెట్తో కొడతారు కామెంట్లో, ఏలా గాడిద కొడక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావా, ఎత్తుకోపోయి జైల్లో మింగుతారు నిన్నుండు అని అంటారు. అది అవగాహన వస్తే చాలు. మనం దీన్ని ఆపలేమ్మా. ఎందుకంటే మన గవర్నమెంటే ఇన్వాల్వ్ అయి ఉన్నది. మనకు లీగల్ అయిన యాప్ క్రీమ్ లెవెల్ అంట, డీమ్ లెవెల్ అంట, బొట్టు లుట్టు ఇవన్నీ ఏంద్రా అంటే అవి మన మన స్కిల్ మీద డెవలప్ అయి ఉంటుంది. ఇదేంద్రా అంటే మన లక్ మీద ఉంటుంది. రెండు తొందే. కాకపోతే ఈ లీగల్ అనే యాప్ మన స్కిల్ మీద ఉండేది ఏంటంటే మన గవర్నమెంట్కి డబ్బు అనేది వెళ్తుంది. ఓకేనా, ఈ గవర్నమెంట్కి డబ్బు అనేది వెళ్తుంది కాబట్టి. సో మన సిస్టమ్ మామూలుగా బెట్టింగ్ యాప్స్నే పట్టించుకోవాలి. ఇంకా వాటిని ఎట్ట పట్టించుకుంటారు చెప్ప. ఇది గవర్నమెంట్ వల్ల ఆదాయం పోతుంది, ఇవి బ్యాన్ చేసింది. కాకపోతే దీనివల్ల నీకు లీగల్ అయిన యాప్స్ ఉన్నాయి చూడు, ఇవి స్కిల్ మీద ఉండేవి. క్రికెట్ బెట్టింగ్లు ఇవేంద్రా అంటే మనకు గేమ్స్ సంబంధించింది, ఇవి స్కిల్ మీద కాబట్టి ఇవి గవర్నమెంట్కి ఆదాయం వెళ్తుంది. కాకపోతే ఇవి కూడా డేంజరే, ఇవి కూడా ప్రాణాలు పోతాయి. ఎందుకంటే డబ్బు ఇచ్చింది కాబట్టి. ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఈ సోదంతా ఎందుకు, ఒక్క మొక్కలో చెప్పాలంటే మన గవర్నమెంట్లో ఫాల్ట్ అనేది ఉన్నది, మన గవర్నమెంట్లో తప్పు అనేది ఉన్నది. ఇంతకంటే దారుణం ఏదనేది నోడల్ ఆఫీసర్స్, అది విఆర్ రాజు ఏదో అన్నాడు, నాకు తెలియదు. ఇంటర్ ఆఫీసర్ ఉంటారు, కొన్ని విషయాలు నాకు తెలియదు, తెలుసుకోవాలి కదా. అదే నోడల్ ఆఫీసర్స్ అంట, అంటే యాప్స్ని కంట్రోల్ చేసేది వాళ్ళే అంట. సో ఏదైనా యాప్స్ని బ్యాన్ చేయాలా కానీ, ఇంకేదైనా కానీ వాళ్ళే మనకు ఈ యాప్స్ని ఏంద్రా అంటే పబ్లిక్లో వదులుతున్నారు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేపిస్తున్నారు. వాళ్ళే తప్పు చేసినారు, వాళ్ళే మిస్టేక్ చేసినారు. మనం ఎంత మన బతుకులు ఎంత, మనం ఎంత చెప్పు మీరే చెప్పండి. మనం ఏం చేయగలుగుతాము? చేసేది ఒకటి. ముందుకు వచ్చి, నేను ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడానంటే నైట్ 1 అవుతుంది.
ఎందుకు వచ్చి మాట్లాడినారా అంటే చేద్దామా వద్దా, నేను ఎవరి గురించి చేయకూడదు, ఇంకేం మాట్లాడకూడదు, నాకంటే నేను చేసుకుందని ఫిక్స్ అయిపోయినా. ఎప్పుడైతే నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. కాకపోతే ఈ ఒక్క మంచి మెసేజ్, ఎందుకంటే ఈ మెసేజ్ నేను చెప్పినానంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయదు, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి ఒక్క మాట చెప్పినాను అనుకో, రేపు ఎవడన్నా యూట్యూబర్ కానీ, రేపు ఎవడన్నా సెలబ్రిటీ కానీ ప్రమోట్ చేసాను బెట్టింగ్, అప్పుడు అవి తిడతారు, ఇదో పలానా అన్న చెప్పినాడు అని చెప్పి దానికి చెప్పిన అంతే. దానికోసమే రీసెంట్గా ఏదో 1,00,000 రూపాయల కోసము మా నాయన చెప్పినాడు, నాకు తెలియదు, ఈరోజు సెలవుకు పోయింటే మా నాయన చెప్పినాడు. ఈ రంజాన్ నెలలోనే రీసెంట్గా ఏమైందిరా అంటే, ఏం దరిద్రం రాస్తాం నిజంగా, రంజాన్ నెలలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకులే ఆ హీరోల గురించి వాళ్ళ గురించి మనకి ఎందుకు. రంజాన్ నెలలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు ఎవరు, ముస్లింలే. కొంచెం బుద్ధి ఉండాలి. రంజాన్ నెల ఎంత పవిత్రమైంది మీకు తెలియదు స్వామి, నేను కోవిడ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎంత పవిత్రమైంది. ఇప్పుడు కూడా నీకు నమాజ్లో సల్లి వెలుగుతుంది, అంత పవిత్రమైంది. ఎన్నో దారుణాలు జరుగుతాయి, అంతే కలికాలం, అంతే ఇంకేం చేయలేలే. కానీ వాళ్ళు పాపం వాళ్ళే పోతారు. అట్లా బెట్టింగ్ యాప్లు భయంకరంగా ప్రమోట్ చేసి ప్రాణాలు అనేవి పోగొడతారు. మా నాయన చెప్పేంతవరకు నాకు తెలియదు, నేను ఇవి చూడకుండా సాలిడ్ చేసిన యూట్యూబ్ మీద పడినా కాబట్టి. సో 1,00,000 రూపాయలు కట్టలేదని చెప్పి ఇంట్లో వాళ్ళ అక్కకి పెళ్ళి పెడితే 1,00,000 రూపాయలు పోగొట్టేసాడంట. తలకి ఎత్తుకుని ట్రైన్ కింద పెట్టేసాడు. అయిపోయింది, మనిషి ప్రాణం పోయిందేమో. చిన్న వాటికి కూడా ప్రాణాలు పోతున్నాయి. 1,00,000 రూపాయలు అంటే అది చిన్న విషయం అని కాదు, కాకపోతే అది చాలా చిన్న విషయమే. ఇంట్లో వాళ్ళు చెప్తే సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నిన్ను మహా అంటే ఒక దెబ్బ కొడతారు, పడితే ఏమవుతుంది, పడాలా, ఒక దెబ్బ కొడతాడు కాకపోతే నేను సంపరు కదా, కానీ ఏదో చేస్తారు, తట్టుకోలేరు. అట్లా తలకెత్తుకొని ట్రైన్ కింద పెట్టేది. ఎంత నమ్మకంగా ఉంటే ఎవరిని చూసి చేసినా ఖచ్చితంగా, ఏ హీరో అయినా, ఏ సెలబ్రిటీ అయినా గుర్తుపెట్టుకో, ఏ యూట్యూబర్ అయినా, వీళ్ళు ఎవరితో ఒకటి వాళ్ళు చెప్పుంటారు బెట్టింగ్ యాప్ ఆడు అని చెప్పి, వాళ్ళకి సంబంధించిన యాప్ ఓపెన్ చేసి అది ప్రాణాలనే పోగొట్టుకుంటారు. చూడ ఎంత దారుణమో. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి అబ్బా, రోజు కొన్ని వందలు లక్షలు జరుగుతున్నాయి మన భారతదేశంలో, అయితే ప్రాణాలు పోతున్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి చెప్తాను నేను, ఒకటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అంటే, అరే ఈ యూట్యూబర్లు అంటే ఏమవుతుంది, డైరెక్ట్ మన సిస్టంలోనే పాల్గొంటుంది, మనం ఏం చేయాలా, ఖచ్చితంగా సపరేట్గా ఆఫీసర్స్ పెడతాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సపరేట్గా ఆఫీసర్స్ పెట్టి, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సపరేట్ ఆఫీసర్స్ పెట్టి, ఏంటంటే ఈ ప్రాణాలు పోతున్నాయి, మనిషి ప్రాణాలు పోతున్నాయి, బాధ వేస్తుంది నాకు. సో ఎవరైతే బెట్టింగ్గా ప్రమోట్ చేస్తారో మీరు జస్ట్ ఆ సెలబ్రిటీలు ఏంటంటే యూట్యూబర్లు కానీ జైల్లో వేసి ఒక క్లాస్ బిగినామంటే అది వైరల్ అయిపోయిందంటే జనాలు భయపడతారు. అమ్మో వద్దురా నాయనా, ఎవడు యూట్యూబర్ అయినా కానీ వద్దురు బెట్టింగ్గా ప్రమోట్ చేద్దురని. ఒకవేళ వాళ్ళు ప్రమోట్ చేసినా కింద కామెంట్తో మెట్తో కొడతారా అని, ఒరే ఇది చూడరా బెట్టింగ్ ప్రమోట్ చేస్తాడని చెప్పి కింద బూతు మాటలో లేకపోతే ఏదైనా కానీ తిడతారు. అప్పుడు భయంతో ఒక అవగాహన వస్తుంది, పబ్లిక్లో ఒక మంచి అవగాహన వస్తుంది. ఇది అర్థమైందా? నేనేమంటున్నానంటే మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఇంకోరికి చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా మీ నోటితో చెప్పండి, సరేనా? ఎవడైనా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఏ హీరో అయినా కానీ కింద అమ్మ నాకు బూతులు పెట్టింది, వాడు రిపోర్ట్ కొట్టేసింది, వాడు అసలు మనిషే కాదు అసలు, నాకు మన దృష్టిలో జంతువు వాడు బెట్టింగ్ ప్రమోట్ చేసేవాడు. ఎందుకంటే నేను ఇప్పుడు కాదమ్మా, నేను యూట్యూబ్ పెట్టినప్పుడు టైం చెప్తానేమన్నా, యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, మనిషి ప్రాణమ్మా, దాని అమ్మ జీవితం ఒకడి మీద పడి ఏడ్చి తినే బతుకు, అది అన్నం కాదు, పీ అంటారు దాన్ని, అది పీ అంటారు, దాని అన్నం అంటారు, పీ అంటారు. ఎట్టమ్మా ఎట్లా మనకు బుద్ధి వచ్చా చెప్ప? మనం ఒక ఫేమ్ వచ్చింది, నాకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలా? రీసెంట్గా ఒక రెస్టారెంట్ నేను ప్రమోషన్ చేసిన, మీకు పెడతాను చూడు. ఆ రెస్టారెంట్ అతను దాదాపు కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినాడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి నాకు ఫోన్ చేసి నాకు మెయిల్ చేసినాడు, అన్న ఈ విధంగా ప్రమోషన్ చేయాలన్నా మాది రెస్టారెంట్ అని చెప్పి. ఏంది బా రెస్టారెంట్ అని అన్నాడంటే, అన్న కొత్తగా పెట్టినారంటే 15 రోజులు అవుతుంది నాకు కొత్తగా పెట్టినాను అన్నాడు. మైండ్ చెదిరిపోయింది నాకైతే. ఎందుకంటే నన్ను నమ్మి అన్న ఫస్ట్ టైం నన్ను పిలిచినాడు. ఎందుకంటే నువ్వు తమాషగా మాట్లాడతావు తమ్ముడా, చాలా బాగా మాట్లాడతావు, సో అందుకే నేను ఫస్ట్ పిలిపించింది అని చెప్పి. అన్న మేనేజర్ ఇక్కడ, అతనికి లక్షల్లో జీతం, కాబట్టి పెద్దది పెట్టచ్చు, కాకపోతే సింపుల్గా పెట్టాడు. ఎందుకంటే ఒక రాయి వేసినాడు, ఒకవేళ సక్సెస్ అయిందనుకో బాగా మెయింటైన్ చేసుకుందాం అని చెప్పి. సో నేను చెప్పేది అర్థమైందంటే, ఇప్పుడు నేను ఆ రెస్టారెంట్ గురించి చెప్తే నా స్వాభినంగా సఫాయికి వినారంట. నేనైతే షాక్ అయిపోయినా. అక్కడ పనిచేసి మాస్టర్, రాజా అని ఒక మాస్టర్ ఉన్నాడు, మీకు ఫోటో పెడతాను చూడు. ఆ మాస్టర్ వచ్చి చెప్తున్నాడు, ఏంది బా నీకు అంత ఫేమ్ ఉన్నదే, నువ్వు చెప్పిన వెంటనే వచ్చారే అన్నాడు. అదే ప్లేస్లో
అదే ప్లేస్లో నేను కానీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి ఆడతారా ఆడరు? మీరు చెప్పండి. ఆడతారా ఆడరు? ఖచ్చితంగా 100% ఆడతారు. ఇదే మీరు చేసే ఎరువు పని జనాలు. ఎందుకంటే నేను చెప్పిన వెంటనే గుడ్డిగా నమ్మకూడదు. ఈరోజు రెస్టారెంట్ ప్రమోట్ చేసిన, రేపు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన, ఎట నమ్ముతారు మీరు? ఏ విధంగా నమ్ముతారు? నమ్మకూడదు. ముందు అవగాహన మీరు తెచ్చుకోవాలా. ఇప్పుడు ముందు నేను ముందు నా ఫ్రెండ్కి తాపిచ్చా. సో వాడిది తప్ప నాది తప్ప? వాడిదే తప్పు. ఎందుకంటే వాడు తాగుతున్నాడు, వాడికి బుద్ధి లేదా? వాడు ముందు తాపిచ్చా అని చెప్పి మంది తప్పు. సో అట్టని చెప్పి ఇప్పుడు తాపిచ్చోడిది తప్పు కాదని కాదు, వాడిది కూడా తప్పే. కాకపోతే మనం తెలుసుకోవాలి. అర్థమైందా? నన్ను నమ్మి ఇటు వచ్చారు. సో మనం ఏం చేయాలా? సో నేనేం చేస్తా, నేను 1కి 100 సార్లు ఆ రెస్టారెంట్ దగ్గర అదే 10కి అడుగుతా. నేను ఈరోజు మళ్ళీ ఒక వీడియో తీసిన, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అంట. అది ఈద్ ముబారక్ రోజే, ఎక్కువ రోజు ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది అంతే. సో నేను 1కి 2 సార్లు అన్న నేను పెట్టిన వెంటనే ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అన్న, కాబట్టి 2-3 వచ్చారన్నా. సో ముందే చెప్తున్నా జాగ్రత్తన. నా ఫాలోవర్స్ వస్తే, నా సబ్స్క్రైబర్లు వస్తే వాళ్ళకి చాలా స్పెషల్గా చేసి పెట్టిన, వాళ్ళకి అనుకూలంగా ఇంట్లో నేను అదే చెప్పిన, ఇంట్లో పోసినట్టు దోశ ఉండాలని చెప్పిన. మీకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు ఇంట్లో పోసినట్టు నా దోశ. దయచేసి ఈ పొరపాటు అయితే చేయొద్దని నేను ఎంత టఫ్గా ప్రమోషన్ చేస్తాను అంటే, ఆ అవతలోడు నా దెబ్బకి టార్చర్ అనిపించాడు. ఎందుకు, ఏమి, ఎట్ట, నా సబ్స్క్రైబర్లు వచ్చారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. నా అన్నదమ్ములు, దేవుడు అంటే ఓవర్ అయిపోతుంది. దేవుడు అనకూడదు, సబ్స్క్రైబర్ని మనం దేవుడు అనకూడదు, అన్నదమ్ములు అనాలి. ఎందుకంటే మనం చెప్పిన వెంటనే మన తోడుగా వెనకాల వచ్చారు. మనం చెప్పిన వెంటనే టక్కమని రియాక్ట్ అవుతారు. సో అన్నదమ్ములు అనాలా. సో దేవుని కూడా అయినా తప్పులేదు, దేవుడైనా కానీ తప్పులేదులే. కాకపోతే నేనైతే అన్నదమ్ములు అంట. ఒక అన్నదమ్ములా పలుకుతారు. అట్లాంటి వాళ్ళని మోసం చేయాలని ఎలా అనిపించదు అబ్బా చెప్ప. మనల్ని నమ్మిపోయి ఈరోజు నీకు నాకు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 ఊరికేయడు, నీ దగ్గర దొబ్బుతాడు కదా. నీ కాడ ఇంకో 2-3 లక్షలు దొబ్బుతాడు, 5 లక్షలు దొబ్బుతాడు. అట్లా ఊరికే వచ్చిన డబ్బు ఏ రోజు మిగలదు. కర్మ అని, ఫలితం అనేది ఒకటి ఉంటుంది. కర్మ, ఇన్స్టెంట్ కర్మ. ధర్మం అధర్మం కొన్ని ఉంటాయి. నువ్వు అధర్మమైన నిలబడితే కర్మ కొడుతుంది. సో నువ్వు ధర్మమైన నిలబడితే ప్రశాంతంగా ఉంటావు. ఈరోజు కష్టమైనా రేపు సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకోవాలి. బూతులు మాట్లాడేది ఏంటి అనకూడదు. ఆ మాట వదిలినామంటే మళ్ళీ తిరిగి రాదు ఆ మాట. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను తెలుసుకునే, అందుకే నేను 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఈ దొడ్డిగా పిఎన్గా మాట్లాడకూడదు, సాలిచ్చేసి ఫండ్గా మాట్లాడవచ్చు. టైం వచ్చేప్పుడు రీసెంట్గా పిస్తా రెస్టారెంట్లో ఇప్పుడే తిన్నాను ఏదో ఒకట్లా బిర్యానీ తిన్నా పెరిగినావు చాలు. చిన్న విషయాలు మాట్లాడగానే గలీజ్గా మాట్లాడకూడదు. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మి వాడు చెప్పిన వెంటనే ఆ యాప్ ఓపెన్ చేసి, నా ఫ్రెండ్ ఓపెన్ చేసి, వాడు నా హీరో చెప్పినాడు, నా సెలబ్రిటీ చెప్పినాడు, అందుకే ఆ యాప్ ఓపెన్ చేస్తాను, వాడు పానుపరాగ తినమన్నాడు, ముందు ఆగమన్నాడు హీరో. వద్దు మావా, కొంచెం బుర్ర పెట్టు, సరేనా? వాడు చెప్పిన వెంటనే టక్కుమని రియాక్ట్ అయ్యకండి ఎవరైనా కానీ. బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, ప్రాణాలు పోతాయి. ఊరికే ఏ రోజు డబ్బు రాదు. 10-12 గంటలు కష్టపడితేనే డబ్బు. నువ్వు ఏ పనిని ఎంచుకో, ఏ పనైనా, డ్రైవర్ పని కానీ, ఇప్పుడు నా డ్రైవర్ పని కానీ, యూట్యూబ్ పని అయినా కానీ కష్టపడాల్సిందే. ఇప్పుడు నైట్ 1కి ఎప్పుడు ఎడిటింగ్ చేస్తానో నాకు తెలియదు. రేపు ట్రావెలింగ్ కోసం పెద్ద మైక్ కొన్నా చూడా 35,000 పెట్టి మైక్ కొన్నా. ఎంత కష్టపడతానో నాకు తెలుసు. ఎడిటింగ్కి, మైక్కి ఎంత డబ్బు పెడతానని. ఏ రంగంలో అయినా కానీ, పెయింటింగ్ కొట్టే రంగం కానీ, డ్రైవర్ పని కానీ, మళ్ళా సాఫ్ట్వేర్ కానీ, బేల్దారి పని కానీ, లేబర్ పని కానీ, మూటలు మోసేది కానీ, జాంకాయలు మోసేది, ఏ పనైనా కానీ, తోటకూర ఏదైనా కానీ బా. అర్థమైందా? నువ్వు ఏ రంగంలో అయినా కానీ నువ్వు ఏదో ఒక రంగం ఎంచుకొని, అది సృష్టి ధర్మం అది. నువ్వు ఏ రంగంలోనైనా ఎంచుకొని కష్టపడి డబ్బులు సంపాదించాలి. నువ్వు ఏ రంగం ఎంచుకోకన్నా డబ్బులుగా నువ్వు సంపాదించి దొంగతనంగా ఈ బెట్టింగ్ యాప్లో ఒకడు మనల్ని వాడిని నమ్మి దూరం ఈ బెట్టింగ్ ఈ యాప్ ఓపెన్ చేయాలని చెప్పి మన సబ్స్క్రైబర్లు వాడు మన మీద నమ్మితే, వాడు మనల్ని నమ్మిపోతే, వాడు కానీ మోసపోయిన డబ్బు మనకు వచ్చిందంటే అది ఏ రోజు మిగలదు. ఈ రోజు వచ్చి ఎంజాయ్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు. కానీ కర్మ ఉంటుంది. ఒకటి డబ్బు వచ్చినట్టయినా పోతుంది, లేకపోతే ఆ డబ్బు పాలేదు మన దగ్గర ఉండిందిరా అంటే కర్మ ఉంటుంది. ఒకటి నువ్వైనా సచ్చావు, లేకపోతే ఏదో ఒక బాగలేకైనా పోతావు. ఆ కర్మ అనేది ఉంటుంది అమ్మవా. బతికినంతకాలం నిజాయితీగా బతుకు, నిజాయితీగా చచ్చిపో. అర్థమైందా? ఉన్నది ఒక జీవితం, హ్యాపీగా సంతోషంగా దొమ్మల దాకా తిని ఏరిగి నిద్రపోండి. ఓకేనా? బాయ్ బాయ్, మా సలాం, జై హింద్.